హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, అందరికి వందనాలు. అందరూ బాగున్నారా? ఈ పునరుత్థాన దినమున రాత్రి నిద్రపోయి చక్కగా లేచారని అనుకుంటున్నాను. చక్కగా కలిసి ప్రార్థన చేశారా? లేచి ఒకటి రెండు అధ్యాయాలు చదువుకున్నారా? దైవ మందిరానికి రావడానికి సిద్ధపడుతున్నారమ్మా? ఈ రోజు ఏంటో తెలుసా మీకు? చెప్పండి. ఈ రోజు ఏంటి? ఆదివారం. దేవుని మందిరంలో మనం ఏం చేయబోతున్నాం? ప్రశ్న కదా, తెలుసు కదా. నిన్నేం ఏ ప్రార్థన చేస్తావు? నిన్నటి దినాన్ని శుద్ధీకరణ కూడిక జరిగింది దేని కొరకు? ప్రభు బల్ల కోసం. గమనించండి, వారందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థించి దైవ మందిరానికి వచ్చారని నేను అనుకుంటున్నాను. ఎంతకాలం చేసిన ఉపవాస ప్రార్థన వేరు, ప్రభు బల్ల తీసుకున్నది వేరు. ఈ నెల నుంచి ఒక ప్రత్యేకంగా దేవుని సందులో తీర్మానం చేసుకుని సమర్పించుకొని కడుక్కొని ఉపవాసం ఉండి దైవ భయముతో భక్తి శ్రద్ధలతో ఆయన బల్లలోనికి ప్రవేశిస్తున్నాం. ఇది గమనించండి. కాబట్టి పునరుత్థాన దినాన్ని, ఆయన పునరుత్థాన బలాన్ని, పునరుత్థాన శక్తిని మనం పొందుకోవాలంటే దైవ భీతితో భయభక్తులు కలిగి దేవుని సన్నిధికి రావాలి. అలాగొచ్చి దేవుని మాటలు మీరు విని ఆ బల్లలో పాలు పంపులు మీరు పొందాలి. కాబట్టి మన జీవితాలు దేవుడు ప్రేమించి 11వ నెల మొదటి ఆదివారం దేవుడు ఇచ్చాడు. ఇంకొక నెల మాత్రం మిగిలి ఉంది 2026 చూడడానికి. కాబట్టి దేవా, ఈ నెలంతా కాచి కాపాడారు, కృప చూపించారు. ఇదిగో 11వ నెల మొదటి వారాన్ని దేవుడు మీరు మాకు ఇచ్చారు తండ్రి అని దేవుని సందులో ప్రార్థించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విజ్ఞాపన చేస్తూ దైవ సన్నిధికి వచ్చి మోకరించి దేవుని మాటలు వినండి. కాబట్టి మీకు చక్కటి మాట నేను బైబిల్ తెలియజేస్తున్నాను. ఈ మాటలు గమనించండి. దేవుని వాక్యాన్ని పరమగీతంలో చాలా చక్కని మాట ఉంటుంది అన్నమాట. ఈ పరమగీతం కూడా సొలొమోను మహారాజు గారే రాశారు. అంటే దావీదు మహారాజు కుమారుడు. పరమగీతం అనగా పరమ అంటే పరలోకం, గీతం అంటే పాట. ఇది సంఘానికి, యేసు ప్రభువుకు కలిగినటువంటి ఆ బంధమే ఈ పరమగీతం. సంఘం స్త్రీకి పోల్చబడింది. సిద్ధపడిన కన్యక స్త్రీ యేసు ప్రభువారిని ఎలా చూడగలం, ఎలా దర్శించగలం, ఎలా మనం కలవగలం అనే విషయాన్ని అక్కడ ఉంటుంది. సూలమతి సంఘం స్త్రీ వధువు అయితే సొలొమోను మహారాజు గారి సంఘ వరుడుగా వర్ణించబడింది. వీరు యేసు ప్రభునకు సాదృశ్యంగా ఉన్నారు. కాబట్టి ఈ ఆరాధనకు వచ్చక ముందు, వాక్యం వినక ముందు ఈ మాటలు చదువుకొని సిద్ధపడి రండి. చూద్దాం మరి. పరమగీతం 6వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతారు, జాగ్రత్తగా వినండి. సంధ్యారాగం చూపట్టుచు చంద్రబింబమంత అందం గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కలను గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? మాట అర్థమైందా? స్తోత్రం. చంద్రబింబమంతా అందమట. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై. హల్లెలూయా. దేవుని బిడ్డ, రక్షించబడిన బిడ్డ, కడగబడిన బిడ్డ, చెక్కబడిన బిడ్డ. ఎందుకంటే చంద్రబింబమంత అందం గలదు సంఘం. మచ్చ లేకుండా, డాగు లేకుండా, పవిత్రపరచబడి, కడగబడి దేవుని సన్నిధికి వచ్చే ఆ సంఘ వధువుని గురించి ఇక్కడ వివరిస్తూ ఉన్నారు. కాబట్టి ఎలా ఉన్నారు? అందుకే అన్నారు చంద్రబింబం అంత అందం గలదై. ఇంకోటట, సూర్యుని అంత స్వచ్ఛమును కలలను గలదే అట. ఏమండి, సూర్యుని వైపు చూడగలమా? చూడలేము. ఇలా చూస్తే ఒక 5 నిమిషాలు కూడా చూడలేము. ఎందుకంటే రక్షించబడిన వారి జీవితాల్లో సూర్యుని అంత అందం
ఎందుకంటే మనకి ఎవరైనా లోకస్తులు చూస్తే భయపడిపోవాలి. మన కళ్ళలో, మన ముఖాల్లో దైవ కాంతి కనబడాలి, దైవ సన్నిధి కనబడాలి. ఒకవేళ అలాగ లేకుండా ఉన్నట్లయితే అది ఇప్పుడు పొందుకోండి. దేవాని మహిమతో నింపు, నీ వెలుగుతో నింపు. దేవా, చంద్రబింబం అంత అందం గలది సంఘం అంటున్నావు. సూర్యుని అంత స్వచ్ఛమును కలలు గలదైని చెప్తున్నావు తండ్రి. ఇలా జీవించాలని ఆశపడుతున్నావయ్యా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని చెప్పి ఈ వాక్యాన్ని బట్టి అడగండి. అప్పుడు ఇటు సూర్యుడు, చంద్రుడు ఈ రెండందలు కలిగిన తర్వాత ఒక రూపం వస్తుందట. రూపిణి అగు ఈమె ఎవరు అంటే, ఇంత అందమైన సంఘ వధువు. అలా సిద్ధపడి దైవ సన్నిధికి రండి. అప్పుడు మీరు పాడిన, దైవ సన్నిధిలో ఆరాధించిన, స్తుతించిన, ప్రార్థించిన దేవునికి మహిమ కలుగుతుంది. చూసిన వాళ్ళు ఎంత చక్కగా ఉన్నారని అనేక మంది అనగలరండి. కాబట్టి కడగబడి మచ్చ లేకుండా, డాగు లేకుండా, ముడత మచ్చ కలంకము లేనిదే సంఘం. ఆ సంఘం గురించే అక్కడ మాట్లాడుతూ ఉన్నాను. అలా కడగబడిన వారంగా మనం ఉండాలండి. పవిత్రమైన కన్యకగా, పరిశుద్ధమైన కన్యకగా, పాపం లేని కన్యకగా, ఒక సంఘ వధువుగా దేవునికి మనకున్న కాంటాక్ట్ ను బట్టి మనం భయం కలిగి, భక్తి కలిగి ఈ ఆరాధనలో పాల్గొని దేవుని సందులో దేవునితో కలిసి ఆరాధిస్తే ఆరాధనకి ఎంత బాగుంటుందండి. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలండి. ఎందుకంటే దేవుని సందులో కడగబడి దేవుని కొరకు పవిత్రంగా, పరిశుద్ధంగా, అందంగా సిద్ధపడి, అందం అంటే లోకందం కాదండి. లోకందము మోసకరం, సౌందర్యం అర్థమండి. ఆత్మ సంబంధమైన అందం, ఆత్మ సంబంధమైన బ్యూటీనెస్ అండి. ఇలా కలిగి మనం నిలబడి దేవి సందులో చేతులెత్తి ఆరాధిస్తూ ఉంటే ఎంత బాగుంటుందండి. ఈరోజు అలా వస్తారా మందిరానికి? అలా రాగలరా? కుటుంబ పరంగా కడగబడ్డవని, చెక్కబడ్డవని, పవిత్రపరచబడ్డవని. ఎందుకంటే ఆ సూర్యుని అంత అందము గలదై, చంద్రబింబ అందం కలిగి, సూర్యుని అంత స్వచ్ఛమైన ఆ మనసు కలిగి దేవుని సన్నిధికి వచ్చి దేవునితో కలిసి ఆరాధించండి. ఎందుకంటే నామకార్థంగా ఇంకా సగం దేవుడు, సగం లోకం, సగం పాపం, సగం వదిలి, సగం మాని ఇలా చేయబాకండి. ఆరాధనకి అర్థమే ఉండదండి. కాబట్టి ఈ ఉదయకాలపు ఆరాధనలో మీరు వచ్చి దేవుని సందులో ఎంతగానో ప్రభు సందులో మీరు ప్రభుతో ఏకమై ఆరాధించినట్లయితే దేవుడు దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు బ్లెస్ చేస్తాడు. అందుకే ఈ వాక్యాన్ని బట్టి అర్థం చేసుకుని, చదువుకొని దైవ సన్నిధికి రండి, దేవుని మాటలు వినండి. అలాంటి కృపా దేవుడు మీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రభానికి వందనాలు. ఈ పునరుత్థాన దినమందు ప్రభా, ఇదిగో కొన్ని మాటలు నీ బిడ్డల సంఘం గురించి చెప్పి ఉన్నాను. ఈ మాటల బిడ్డలకు అర్థమైందని కూడా నమ్ముతున్నాను నాయన. సంఘం ఎలా ఉండాలో ప్రభా, పాపము లేనిదిగా, పవిత్రురాలుగా, పరిశుద్ధ పరచబడిన దానిగా ప్రభ నాయన. చంద్రబింబం అంత అందం కలిగే ప్రభ, ఇదిగో సూర్యునంత స్వచ్ఛమును కలలు గలదై, రూపిణి అగు ఏమి ఎవరు అన్నారు తండ్రి. ప్రజలు చూస్తారు నాయన, మా నడక, మా పడక, మా జీవితాలు చూస్తారని ప్రజలు గ్రహించి తండ్రి దేవాలు భయము భక్తి కలిగి జీవించడం నేర్పండి. మందిరానికి వచ్చిన ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దయానికి వందనాలు చెల్లిస్తూ ఈ చిన్ని ప్రార్థన మీ పార్సల్లో చేర్చుకుని మహిమ పొందమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.